everyone, welcome back to our YouTube channel Sony and Ritu. యా సో ఈరోజు వ్లాగ్ స్పెషల్ ఏంటి అంటే సో మేమైతే అలా జాలీగా హ్యాపీగా ట్రిప్ ప్లాన్ అయితే చేసాము. కంప్లీట్గా ఇదైతే అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్. సీరియస్లీ రేపు వెళ్తా మనం ఈరోజు మార్నింగ్ ప్లాన్ చేసాము. సో యా ఫస్ట్ డెస్టినేషన్ వచ్చేసి గోవా. ఎస్ సో ఈ వ్లాగ్ యాక్చువల్గా నేను ఇంట్లోనే స్టార్ట్ చేయాలి, బట్ తెలుసు కదా లాస్ట్ మినిట్ ప్లాన్స్ ప్యాకింగ్ ఎక్సెట్రా వల్ల సో కుదరలేదు, బిజీ ఉండే, సో లేట్ అయింది. సో గోవాకి అయితే వచ్చేసాం. మేమైతే ఈ హోటల్లో దిగాం. సో యా ఇప్పుడైతే ఫస్ట్ లంచ్ చేద్దాం అనుకున్నాం, ఎందుకంటే ఆల్మోస్ట్ 3 అయిపోయింది. సో ఆఫ్టర్ లంచ్ వీఆర్ గోయింగ్ టు ఎ బీచ్. సో నాట్ ఓన్లీ ఒక గోవా ప్లేస్ కాదు, గోవా నుంచి ఇంకా చాలా ప్లేసెస్ మేము ప్లాన్ చేసాం అనమాట. సో అవన్నీ మీరు ఈ వీడియోలో చూడబోతున్నారు. సో యా స్టే ట్యూన్. సో మై రీతు ఈజ్ ఆల్ సెట్ టు గో ఫర్ బీచ్. యా సో ఇప్పుడైతే నా అవుట్ఫిట్ చూడబోతున్నారు. సో మా అక్క అవుట్ఫిట్ ఇది. సోనీ ఇది వేసుకుందనమాట. నిఖిల్ అన్న చూపి యూట్యూబ్లో రాని ఏమి ఫేమస్ ఛానల్ అంటున్నాడు. ఓ మా డాడీ మా ప్రియాంశి నాపేసింది. ప్రియాంశి అయితే ఫ్రెష్ అయ్యి పడుకుంది. చూడండి, మీరు నాకు తెలుసు మీరు ఖచ్చితంగా ప్రియాంశిని అడుగుతారని. సో యా చూసారా ప్రియాంశి తను పడుకుంది. యా యాక్చువల్గా అయితే అసలు గోవా చాలా బాగుంది. అండ్ ఎస్ మమ్మీ చిన్నాడు. యా అందరూ వెళ్ళడానికి రెడీ అయ్యారనమాట. లెట్స్ గో. మేమైతే 2 కార్స్లో వచ్చామన్నమాట. ఈ కార్ ఒకటి, ఆ కార్ ఒకటి. వాళ్ళందరూ అలా కూర్చుంటారు, నేను ఇలా కూర్చుంటున్నా. అయితే మరి సార్ పక్కనే పెడదాం, వాళ్ళది అవుతుంది. సే హాయ్. బోట్ కింద పోతున్నాం ఇప్పుడు. చైతన్య సే హాయ్. హలో. అండ్ నిఖిల్ నేను ఎన్నిసార్లు చూపిస్తాం, నేను ఆల్రెడీ చూపించేసాం కదా. యా హియర్ కమ్స్ కాత్యాయిని. కాత్యాయిని బోన్ చేసావా. అండ్ హియర్ ఈస్ రీతు. సో ఇందులో అయితే పిల్లల గ్యాంగ్ ఎక్కేసాం అనమాట. సో సెకండ్ కార్లో వాళ్ళందరూ వస్తున్నారు. గైస్ అసలు ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియకుండా వెళ్తున్నాం అనమాట. యా మేము ఎలా వెళ్తున్నామో బ్యాక్ లో మమ్మల్ని అలా ఫాలో అవుతున్నారు. మా బావకి గోవా ఇప్పటికి ఎన్నో సార్లు వచ్చింది, కానీ రూమ్ లో కూర్చుంటాడు. ఎందుకు ఏమో ఆల్మోస్ట్ 5 to 6 times గోవా వచ్చాడు. అండ్ నిఖిల్ ఒక 2 times వచ్చాడు. సో మేమందరం అయితే ఫస్ట్ టైం. This Yeah, you know guys, baby. Yes, exactly. First time. మాకు 25 years పట్టింది గోవా రావడానికి, కానీ మా ప్రియాంశకి 9 months కే గోవా వచ్చేసి. మాట్లాడక ముందుకే గోవా వచ్చింది. మాట్లాడితే ఏడుకోతావు. యాక్చువల్ గా ప్రియాంశి స్లీప్ మోడ్ లోనే ఉంది, అందుకే ఇంకా మీకు హాయ్ కానీ స్మైల్ కానీ ఇవ్వలేదు. సో యా షీల్ గివ్ వెయిట్. వీడియో ప్రియాంశి సో మేమైతే లంచ్ చేయడానికి ఇక్కడ ఆగామన్నమాట. లెట్స్ గో. యా సీ మై గ్యాంగ్. అందరూ ఒకసారి చూడండి. నిఖిల్ కృష్ణ చైతన్య కనిపిస్తలే అంత కష్టపడకు. సో హీస్ బుల్ రెడ్డి ఆఫ్ అవర్ ఫ్యామిలీ. ప్రియాంశి yes that's ప్రియాంశి that's అద్దాల మేడలున్నే మేడలా తీరలున్నే తీరచు. ఇదైతే మేము లంచ్ చేసిన ప్లేస్ అనమాట. చాలా బాగుంది అంబియన్స్. మీరు వచ్చేసేయండి. ఇప్పుడే ఒక బీచ్కి అయితే వచ్చాము. నేను అత్త ఇక్కడ వెయిటింగ్, వాళ్ళు ఇంకా వస్తున్నారు. అక్కడ మా మమ్మీ మా అక్క మెల్ల ర్యాంబోకి ఇస్తారు. ఇక్కడ మా ప్రియాంశ్ రెడ్డి మెల్ల వస్తుంది. ప్రియాంశ్ రెడ్డి
యా గాయస్, సో ఇక్కడైతే చాలా క్రోస్ అదే కాకిలు ఉన్నాయి. సో ప్రియాంశి అయితే వాటిని చూస్తూ ఎంజాయ్ చేస్తుంది. చూడండి వెళ్ళిపోతున్నారు, తాత మన్మరాలు ఇద్దరు వెళ్ళిపోతున్నారు. అండ్ ఇంకో గ్యాంగ్ వచ్చేసి మెల్లిగా నీరసంగా వస్తున్నారు చూడండి. అండ్ ఇక్కడ మరీతో ఉంది, ఇక్కడ సోని ఉంది. అసలు బీచ్ అంటేనే ఏదో ఒక తెలియని వైబ్స్ వస్తాయి కదా గైస్. సీ దట్ సన్సెట్. గైస్ మా వాళ్ళు వెళ్ళిపోయారు, నేను నిఖిల్ ఇలా ఒంటరిగా నడుస్తుంది. అలా పిల్ల కోసం పాటలు పాడుతుంది గైస్. కంపల్సరీ పెడతా, ఎవ్వరు లేరు కానీ అట్లా ఊహించుకుంటూ. అన్న హాయ్. బా ప్రియాంశి. Yeah guys, we are at Goa Beach. Yeah guys, seriously, beaches ఇచ్చే హ్యాపీనెస్ ఎవరు ఇవ్వలేరు. ఇది నా థర్డ్ బీచ్, చీరాల బీచ్, జోహు బీచ్ అండ్ దిస్ బీచ్. See this waves? Wow, crazy కదా. ప్రియాంశి ప్రియాంశి. సో ఇప్పుడైతే మా రూమ్ చూసేద్దాం. యా కమ్ ఆన్ లెట్స్ గో. యు ఆల్ నో హియర్ ఇస్ నిఖిల్. కమ్ ఆన్ నిఖిల్, ఎక్కడికి వచ్చాము మనం? గోవా. మా ప్రియాంక్ష అయితే ఎక్కడికి వచ్చాము మనం? బ్యూటిఫుల్ ప్లేస్ ఇన్ ద వరల్డ్. అబ్బో ఎందుకు చెప్పరా, తాగొచ్చానా? అంటే నేనైతే రెడీ అయిపోయాను, వీళ్ళైతే రెడీ అవుతారు. అందరూ రెడీ అయిపోయారు. మా ప్రియాంశ అయితే మంచి నాప్ వేస్తుంది, స్నానం చేసి పడుతుంది. సో యా గైస్, సో మేమైతే క్యాసినోకి వచ్చామన్నమాట. సో ఫస్ట్ టైం ఎలా ఉంటుందో చూద్దామని ఎక్సైట్మెంట్తో నార్మల్గా ఒక లుక్ వేద్దామని చూడడానికి వచ్చాను. సో యా నేను ఒక చిన్న ఎక్సైట్మెంట్ అసలు ఏముంటుంది లోపట అని. సో గోవాకి వచ్చాను కదా, సో అందరు మోస్ట్లీ ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు దీని గురించి. సో ఒకసారి చూద్దాం, విజిట్ చేద్దాం అనే పాయింట్తో వచ్చాను. యా హీ గాట్ 2 chips. దిస్ ఈచ్ వన్ వర్త్ 1000 అంట గైస్ ఈ ఒక్క కాయిన్. లెట్స్ సీ. క్యాసినోలో ఫుల్ అన్లిమిటెడ్ ఫుడ్ మనమైతే తినొచ్చు అనమాట.